సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గాయస్, ఈరోజు వచ్చేసి నేను చెప్పే ఈ టాప్ 5 టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీరు రోడ్పై బండి నడిపేటప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడిప్పుడే కొత్తగా డ్రైవింగ్ స్టార్ట్ చేస్తున్న బైకర్స్ ఉంటారు కదా, వాళ్ళు అయితే చాలా మిస్టేక్స్ అనేవి చేస్తుంటారు అనమాట. సో వాళ్ళు ఈ మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుడు మీరు నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే వీడియో షేర్ చేసేయండి, ఎవరైతే బైక్ నడపడానికి చాలా లవ్ చేస్తారో. ఓకే, ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నెంబర్ 1 మిస్టేక్ వచ్చేసి గైస్, ఆ రైడింగ్ గేర్ అనేది ప్రాపర్గా వేసుకోకపోవడం. సో మ్యాక్సిమం మనం హెల్మెట్, రైడింగ్ జాకెట్, అలాగే రైడింగ్ ప్యాంట్స్, అలాగే రైడింగ్ షూ అనేవి ఉంటాయి. అలాగే గ్లౌజెస్ కూడా వేసుకోవాలి. సో ఇవి మస్ట్ అండ్ షుడ్గా ఒక రైడర్ అనేవాడు కూడా ఎప్పుడు కూడా బయటికి ఒక చిన్న రైడ్ అనే మనం అనుకుంటాం. చాలామంది అనుకుంటారు ఏంటంటే, చిన్న రైడే కదరా వెళ్ళి వచ్చేస్తాం దానికేముంది అనుకుంటారు. కానీ ఒక్క చిన్న ఇన్సిడెంట్ చాలు మొత్తం మన లైఫ్ చేంజ్ అయిపోవడానికి. సో ఎప్పుడు కూడా బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ అలాగే మిగతా రైడింగ్ గేర్ అనేది ప్రాపర్గా వేసుకొని వెళ్ళండి. సో మ్యాక్సిమం చాలామంది రైడింగ్ గేర్ అనేది ప్రాపర్గా ఉండకపోవచ్చు, బట్ మ్యాక్సిమం హెల్మెట్, గ్లౌజ్ అయితే ప్రిఫర్ చేయండి. సో మెయిన్ ఇంపార్టెంట్ అది వచ్చేసి. సో ఎప్పుడు బయటికి వెళ్ళినా చిన్న రైడ్ అయినా సరే హెల్మెట్, మిగతా రైడింగ్ గేర్ మొత్తం కూడా వేసుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర లేనప్పుడు మాత్రం హెల్మెట్ కంపల్సరీ, అలాగే రైడింగ్ గ్లౌస్ కూడా ప్రిఫర్ చేయండి. సో సెకండ్ మెయిన్ మిస్టేక్స్ వచ్చేసి, మనం ఎప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే రైడింగ్ చేసేటప్పుడు ముందుకి రోడ్డు మీద కళ్ళు పెట్టరు అనమాట. మనం ఎంత స్పీడ్ వెళ్తున్నామా లేదా కిందకి చూడడం గట్రా చేస్తుంటారు. సో అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. సో మనం ఎప్పుడూ కూడా డ్రైవ్ చేసేటప్పుడు మన కళ్ళు ఎప్పుడు రోడ్ కండిషన్ మీద, అలాగే ముందున్న ట్రాఫిక్ మీద, దాని మీద ఉండాలన్నమాట. సో చాలామంది ఏంటంటే మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం అలాగే కిందకి చూడడం అలా చేస్తుంటారు. సో అది విచ్ ఇస్ ఏ బిగ్ మిస్టేక్ అనమాట. అది ఎవరు కూడా చేయకండి. సో మీరు మంచి రైడర్ అవ్వాలనుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మనం ఫోకస్డ్గా రోడ్ వైపే చూస్తుండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ఎటు చూస్తే మీ బండి అటే వెళ్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు ఎటువైపు అయితే సో థర్డ్ మిస్టేక్ ఏంటంటే, మనం బ్రేకింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయడం చాలామందికి రాదనమాట. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ బ్రేకే స్క్వీజ్ చేయడం లేదా ఓన్లీ బ్యాక్ బ్రేకే స్క్వీజ్ చేయడం చేస్తుంటారు. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే, సో ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ స్క్వీజ్ చేయడం వల్ల మనకి బైక్ అనేది స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఓన్లీ బ్యాక్ బ్రేక్ అనేది ప్రెస్ చేయడం వల్ల మనకి ప్రాపర్ డిస్టెన్స్లో బండి అయితే ఆగదనమాట. సో మనం ఎప్పుడైతే రెండు బ్రేక్స్ని, నేను ఒక రూల్ అయితే చెప్తాను. ఫ్రంట్ బ్రేక్ అయితే 70% అప్లై చేయండి, బ్యాక్ బ్రేక్ వచ్చేసి 30% అప్లై చేయండి. అప్పుడైతే మీ బైక్ అనేది ప్రాపర్గా ఒక డిస్టెన్స్లో ఆగుతుంది, పర్ఫెక్ట్గా బ్రేకింగ్ అనేది మీకు అలవాటు అవుతుంది. సో దీన్ని అయితే ఫోర్త్ టిప్ వచ్చేసి, చాలామంది బిగినర్స్ ఏం చేస్తుంటారంటే ఇలా బండి తీయడం రాగానే ఇంకా చాలు చాలా ఫాస్ట్గా బండి డ్రైవ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటారు. సో అది చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే బండి నేర్చుకుంటున్నారు. అలాగే ఇంకా చాలామంది ఏం చేస్తారంటే జిగ్జాగ్లు కొట్టడం, అలాగే బండిని బెండ్ చేసేటప్పుడు ఫుల్గా లీన్ అయ్యి చేయడం, సో ఇలాంటివి చేస్తుంటారు అనమాట. ఇవి చాలా పెద్ద మిస్టేక్స్. ఒక చిన్న మిస్టేక్ చాలు మీరు తర్వాత మళ్ళీ డ్రైవ్ చేయలేనంత పొజిషన్లో కూడా వెళ్ళిపోవచ్చు. సో అది మీ లక్క బట్టి ఉంటుంది అనమాట. సో మీరు కొత్తగా ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు మొత్తం స్కిల్ అయితే బిల్డ్ చేసుకోండి. స్కిల్ బిల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడైతే మీకు నచ్చినట్టు మీరు డ్రైవ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు స్కిల్ ఉన్నప్పుడు మీ బండి అనేది మీ కంట్రోల్లో ఉంటుంది. సో అప్పుడు మీరు సేఫ్గా ఉంటారు, అలాగే మీ అవతల నుంచి. సో ఫైనల్ లాస్ట్ మిస్టేక్ వచ్చేసి ఏంటంటే, మనం కార్నరింగ్ చేసేటప్పుడు బిగినర్స్ ఏం చేస్తుంటారంటే స్టీరింగ్ అనేది ఫుల్గా అయితే టర్న్ చేసేయడానికి అయితే, అంటే వాళ్ళకి తెలియదు కదా బెండ్ చేసేటప్పుడు ఎలాగ బెండ్ చేయాలని చెప్పేసి. సో స్టీరింగ్ అయితే కొంచెం ఎక్కువ బెండ్ చేస్తారనమాట. అంటే టర్న్ చేస్తారు, బెండ్ కాదు, ఎక్కువ టర్న్ చేస్తారు. దానివల్ల ఏంటంటే బండి అనేది కంట్రోల్ తప్పిపోయి మీరు పడడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే కౌంటర్ స్టీరింగ్ అనేది నేర్చుకోండి. ఎప్పుడైతే మనం బండిని పుష్ చేస్తామో, అంటే స్టీరింగ్ ఎక్కువ తిప్పవసరం లేదు కౌంటర్ స్టీరింగ్లో, మనం జస్ట్ బండిని పుష్ చేస్తామో అటువైపు అయితే బండి అయితే మూవ్ అవుతుంది అనమాట. మనం రైట్ సైడ్ పుష్ చేస్తే రైట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ పుష్ చేస్తే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. సో కౌంటర్ స్టీరింగ్ అనేది మీరు డే బై డే మెల్లిమెల్లగా అయితే నేర్చుకోండి. ఒకసారి అయితే ఎవరికి వచ్చేదనమాట. సో మెల్లిమెల్లగా ఈ మిస్టేక్స్ని అయితే మీరు ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి.
సో బిగినర్గా ఉన్నప్పుడు నేను కూడా ఇలాంటి మిస్టేక్స్ చాలానే చేశాను. సో మెల్లమెల్లగా అయితే నేను నేర్చుకున్నాను. సో నేను కార్నరింగ్ చేసేటప్పుడు అలాగే బ్రేకింగ్ చేసేటప్పుడు ఈ టిప్స్ అనేవి నాకు చాలా తెలీదు. సో నేను మెల్లమెల్లగా అలా నేర్చుకొని అప్పుడైతే నేను మంచిగా డ్రైవ్ చేయగలుగుతున్నాను అనమాట ఇప్పుడు. సో అప్పుడు మీద ఇప్పుడు చూసుకుంటే నా రైడింగ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఐ యూజ్ ఇంజన్ బ్రేకింగ్, అలాగే 70-30% రూల్ అప్లై చేస్తాను బ్రేకింగ్ చేసేటప్పుడు. అలాగే ఇంకా కార్నరింగ్ చేసేటప్పుడు కూడా నేను రూల్స్ అనేవి ఫాలో అవుతాను. సో నేను రైడింగ్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఒక ప్రాపర్ రైడర్ అయితే అలాగా రూల్స్ ఫాలో అవ్వాలో నేనైతే అవి ఫాలో అవుతాను. సో ఐ ప్రివెంట్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనమాట. నేను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకున్నాను ఇవి అప్లై చేయడం వల్లే. సో నేను కరెక్ట్గా చెప్తాను. సో నేను డెఫినెట్లీ చెప్తాను. సో ఈ రూల్స్ నేను అప్లై చేయడం వల్ల నేను నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాను, అది మాత్రం గ్యారంటీ. సో ఈ రూల్స్ మీరు కూడా అప్లై చేసి ట్రై చేయండి. మెల్లమెల్లగా ఇంకా మంచి రైడర్ అని మీకు అనిపిస్తుంది. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఇవి మీకు యూస్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఓకే, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.